ప్రభుత్వ ఉద్యోగులకి ఏదో ఒక పార్టీ అభిమానం ఉంటుంది, లేకపోతే ఓట్లు ఎవరికి వేస్తారు? ఏ పార్టీకి వేయకుండా నోటాకి వేయరు కదా, ఏదో ఒక పార్టీకి వేస్తారు. కాకపోతే ఆ అభిమానం అనేటువంటిది తమ విధులలో ఉండి చేయకూడదు, ఇది కామన్ సెన్స్. కానీ ఒకళ్ళని గద్దె దించడం కోసం ఒక బ్యాచ్, ఒకళ్ళని గద్దెనెక్కించడం కోసం ఇంకొక బ్యాచ్ ప్రచారాలు స్వయంగా పార్టిసిపేట్ చేస్తుండటం. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసేటటువంటి వాళ్ళ మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కంప్లైంట్స్ ఇస్తుంటే, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా పనిచేసేటటువంటి ఉద్యోగులపైన వైసీపీ కంప్లైంట్లు ఇస్తుంది, పేర్లు ఫోటోలు ఇట్లాంటివి. సాధారణంగా ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ప్రాథమిక విచారణ ఆధారాలు ఏమైనా చూపెడితే సస్పెండ్ చేసేస్తుంది, తర్వాత విచారణ చేస్తుంది. కానీ ఈ సస్పెన్షన్ ముద్ర అనేది శాశ్వతంగా ఉండిపోతుంది. ఒక్కసారి కెరీర్లో ఇలాగా ఎలక్షన్ టైంలో ఒక పొలిటికల్ పార్టీ బయాస్డ్ అంటే కెరీర్ లాంగ్ అంతా అది ఉంటుంది. ఎన్నికల సందర్భంలో డ్యూటీలు వేయరు, వాళ్ళకి లైమ్ లైట్లో నుంచి సైడ్ లైట్లోకి వెళ్ళిపోతారు. అట్లాగే వాళ్ళ కెరీర్కి అదొక పెద్ద మైనస్ అవుతుంది. మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం.